ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పలు రికార్డులకు నెలవు కాబోతోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి ఈ యోగా కార్యక్రమంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనబోతున్న విషయం మనకు తెలిసిందే. ఆయన ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రధాని విశాఖకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి మోదీకి ఆహ్వానం పలికినట్లుగా సమాచారం. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మోదీ పాల్గొనబోతున్న తరుణంలో అక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ రికార్డే లక్ష్యంగా యోగా కార్యక్రమం మేము చేయబోతున్నాం, యోగాంధ్ర కార్యక్రమాన్ని చేయబోతున్నాం అంటూ చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. మొత్తం 23 కిలోమీటర్ల మేర 5 లక్షల మంది యోగాసనాలు వేయబోతున్నారు. మొత్తం 23 కిలోమీటర్ల మేర 5 లక్షల మంది యోగాసనాలు వేయబోతున్నారు. యోగాసనాల్లో 50 దేశాల రాయబారులు కూడా పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే మోదీ వస్తున్న నేపథ్యంలో అలాగే భారీ ఎత్తున ప్రజలు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొంటున్న తరుణంలో 10,000 మందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం సముద్రంలో 11 యుద్ధ నౌకలతో నేవీ సిబ్బంది యోగాసనాలు వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రపంచ రికార్డుని రేపు నెలకొల్పబోతున్నారు. 23 కిలోమీటర్ల మేర 5 లక్షల మంది యోగాసనాలు వేయడమే కాదు, పలు దేశాల రాయబారులు కూడా యోగాసనాలు వేయబోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్కే బీచ్లోని కాళీమాత ఆలయం నుంచి భీమిలి వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. 15,000 మందితో ఆర్కే బీచ్ వద్ద ఒక ప్రధాన వేదిక నిర్వహిస్తున్నారు. ఈ వేదిక వద్దనే ప్రధాని మోదీ కూడా వారితో కలిసి యోగాసనాలు వేయబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లు ఇప్పటికే ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆ ప్రాంతాన్ని అంతా కూడా సిబ్బంది పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కేంద్ర బలగాలు సెక్యూరిటీని అప్రమత్తం చేశాయి. ఒకవేళ కనుక వర్షం పడినట్లయితే ఈ యోగా చేసే వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా దానికోసం ప్రత్యేకంగా ఈ 15,000 మందితో ఆర్కే బీచ్ వద్ద ప్రధానంగా ఏదైతే వేదిక ఏర్పాటు చేశారో వీళ్ళకి ఎవ్వరికి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా వాటర్ ప్రూఫ్ టెంట్స్తో కూడా అక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, మోదీ వచ్చారు, మరి ఆయన బస ఎక్కడ ఉండబోతోంది, రేపు ఏ టైంకి ఆయన ఈ యోగాసనాలు వేసే కార్యక్రమంలో పాల్గొనబోతున్నారో తెలుసుకుందాం. సత్యం నాయుడు ఉన్నారు మా ప్రతినిధి. సత్యం నాయుడు, మోదీ ఇప్పటికే వైజాగ్ చేరుకున్నట్లుగా తెలుస్తుంది. ఆయన ఎక్కడ బస చేయబోతున్నారు, ఆయన షెడ్యూల్ ఎలా ఉంది, అలాగే రేపు ప్రపంచ రికార్డు నెలకొల్పడమే లక్ష్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది గవర్నమెంట్? తెల్లవారితే విశాఖ సాగర్ తీరంలో జరగనున్నటువంటి 11వ ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవం మాత్రం విశాఖ బీచ్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కొద్దిసేపటి క్రితమే విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నటువంటి ప్రధాని మోడీకి ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి కూడాను ఘనంగా స్వాగతం పలికారు. ఆయన ప్రస్తుతం ఐఎన్ఎస్ డేగా నేవల్ బేస్ గెస్ట్ హౌస్ లో ఆతిథ్యం ఉన్నారు. అయితే అక్కడ మాత్రం ముందుగా ఆయన బీజేపీ శ్రేణులతో ముందుగా ఆయన కలవడం జరిగింది. అనంతరం మాత్రం టీడీపీ శ్రేణులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరందరినీ కలవడం జరిగింది. కాకపోతే ఒక చరిత్ర సృష్టించేందుకు విశాఖ తీరం వేదికైనటువంటి ఈ 11వ ప్రపంచ యోగా దినోత్సవానికి మాత్రం ప్రపంచం యావత్తు కూడా విశాఖ వైపు చూసేలా ఏర్పాట్లు చేశారు. నెల రోజులుగా రేయింబవళ్లు అధికారులు అహర్నిశలు శ్రమించి చేసినటువంటి ఈ ప్రయత్నం మాత్రం అందరూ కూడా ఆకర్షిస్తుంది. సుమారు 32 కిలోమీటర్ల మేర ఏదైతే ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేయడంతో పాటు కేవలం 5 లక్షల మందితో నిర్వహించాలనుకున్నటువంటి ఈ యోగా దినోత్సవాన్ని మాత్రం సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ లో 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొవాలని చేసినటువంటి ఆ సంఖ్యను చూసినటువంటి అధికారులు మాత్రం అవాక్ అయ్యారు. కాకపోతే అందుబాటులోకి విశాఖ చేరుకున్న ప్రతి ఒక్కరు కూడాను విశాఖ తీరంలో ఉన్న ఆర్కే అంటే ఏదైతే రోడ్డు ఉందో రోడ్డుతో పాటు సముద్రం లోపల ఉన్న ఇసుక తెన్నెల్లో కూడాను యోగా నిర్వహించేందుకు అవసరమైనట్టు ఏర్పాటు ఇక్కడ చేశారు. మరోవైపు చూస్తే కనుక టౌన్ సంబంధించినంత వరకు ఎక్కడైనా ఖాళీ ప్లేసులు, కాలేజీలకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి ఈ ఖాళీ ప్లేస్లన్నీ కూడా శుద్ధి చేసి అక్కడ కూడా యోగాసనాలు వేసుకోవడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నారు. కాకపోతే భద్రతా చర్యలు మాత్రం
మిన్ అంటుతున్నాయి. సుమారు 10 కిలోమీటర్ల మేర ఇటు విశాఖపట్నం సముద్ర తీరంలో ఉన్నటువంటి నౌకాదళం మాత్రం చూస్తున్నాం. మనం పడవలన్నీ కూడాను లంగర వేశారు. అవన్నీ యుద్ధ నౌకలు. ఓవైపు మైదాన ప్రాంతంలో ఏదైతే యోగాసనాలు వేసారో ఆ పడవలపై కూడాను నావికా సిబ్బంది కూడా యోగాసనాలు వేసేందుకు భాగస్వామి అవుతున్నారు. రేపు ఉదయం ఇక్కడ నేవీకి సంబంధించినటువంటి ఏవైతే హెలికాప్టర్ కావచ్చు, అదేవిధంగా పైలట్లకు సంబంధించిన విమానాలు కూడాను ఇక్కడ జెట్ విమానాలు కూడాను ఈ నావికా విన్యాసాలు చేసేందుకు వాళ్ళు కూడా సంసిద్ధం అవుతున్నారు. కాకపోతే ప్రస్తుతం మాత్రం భద్రత విషయంలో కేవలం పోలీసులే 12,000 మంది ఉన్నారంటే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి చాలా ఫోర్స్ ఇక్కడ ఉంది. ఎందుకంటే ఒకవైపు తీరం ఉంది, ఆ తీరం వైపు ఎటువైనా ప్రమాదం పొంచి ఉంటుందన్న ఉద్దేశంతో భద్రతా చర్యల విషయంలో మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మోడీ ఎక్కడైతే ఈ యోగాసనాలు వేస్తారో అక్కడి నుంచి 10 కిలోమీటర్ల మేర కేవలం ఐడెంటిటీ ఉన్న వారిని మాత్రమే లోపలికి విడిచిపెట్టే పరిస్థితి. ఏదైతే ఈ 11వ ప్రపంచ యోగా దినోత్సవం ఉందో దాన్ని మాత్రం రికార్డు సృష్టించాలి. ఇప్పటి వరకు 10 అంతర్జాతీయ యోగా దినోత్సవాలు జరిగాయి, కానీ 11వ యోగా దినోత్సవం మాత్రం చరిత్ర పుటల్లో నిలిచిపోయే విధంగా ఉండాలి. అందుకే విశాఖ తీరాన్ని వేదిక చేసుకున్నారు. ఆ వేదికను కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి బ్యారిగేట్ కూడాను ఎల్ఈడీలు, అది ఏదైతే ప్రధానమంత్రి సంబంధించి యోగా ఆసనాలు తాలూగా ఆ వీడియోలు చూసి వారు కూడా ఆసనాలు చేసేందుకు, ఎందుకంటే నేరుగా అక్కడికి వచ్చే పరిస్థితులు 32 కిలోమీటర్ల మేర 5 లక్షల మంది ఒకేసారి ఈ యోగాసనాల్లో భాగస్వాములు కావడం. మరోవైపు ఈ వేదికకి రావాలని 4 పక్కల నుండి కూడా చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా. మరోవైపు ఈసారి జరిగినటువంటి ఈ ప్రపంచ యోగా దినోత్సవం మాత్రం 175 దేశాలకు సంబంధించిన విదేశీ అతిథులు కూడా రావడం జరిగింది. వారికి సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లతో పాటు లోకల్ గా కూడాను సముద్ర కోస్టల్ కావచ్చు, కోస్టల్ కనెక్టివిటీలో ఎక్కడి నుంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు మాత్రం భద్రతా దళాలు మాత్రం కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. మరైతే ఏదైతే తెల్లవారితే జరగబోయేటటువంటి ఈ యోగా దినోత్సవం మాత్రం 5 గంటల 45 నిమిషాలకి వేదిక వద్దకు ప్రధానమంత్రి చేరుకుంటారు. ఆ వేదిక వద్ద లిమిటెడ్ పర్సన్స్ మాత్రం ఆ డయాస్ మీద ఉన్నారు. దీనికి కూడా విభాగాలు A1, A2 అలాగే B1, B2, C1, C2 అట్లాగే విడదీసి ఎవరైతే దీనికి ఇటీవల నెల రోజులుగా పండగ వాతావరణం నిర్వహించినట్టు ఈ యోగా దినోత్సవం పాల్గొన్నటువంటి ఎవరైతే బాగా దాంట్లో భాగస్వాములు లేరో వారందరినీ కూడాను ప్రాధాన్యత ఇచ్చారు. ఆ ప్రాధాన్యత క్రమం చూసుకుని పాసులు కూడా జారీ చేయడం జరిగింది. వాళ్ళకు QR కోడ్ కూడా ఇవ్వబడింది. సుదూర ప్రాంతాలు వచ్చిన వారి ప్లేసులు కూడాను ఐడెంటిఫై చేసి వాళ్ళకి ముందుగానే ఒక ట్యాగ్ ఇచ్చారు. వారికి సంబంధించిన పోలీసు బలగాలు మాత్రం పూర్తిగా ఎవరైతే యోగాసనాలు వేసేందుకు సుదూర ప్రాంతాలు వస్తారో ఆ వెన్యూ వరకు తీసుకెళ్ళడానికి మాత్రం వాళ్ళు మాత్రం ఒక ట్రాక్ వేసుకున్నారు. ఆ ట్రాక్ పరంగా అక్కడ చేరుకొని అక్కడి నుంచి తిరిగి వెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఎక్కడైతే యోగాలు వేస్తుందో ఆ యోగాసనాలు వేసిన దగ్గర మాత్రం మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడ కూడా లోవెళ్తుండకూడదు. ఒక ఎండ కాకముందే అంటే 8 గంటల కార్యక్రమం ముగిసిపోయిన కూడాను తిరుగు ప్రయాణం ఎటువంటి అసౌకర్యం జరగకుండా వారికి ఎటువంటి లోవెల్తీ లేకుండా మాత్రం కార్యక్రమం నిర్వహించారు. విశాఖ తీరంలో జరగబోయేటటువంటి ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం మాత్రం నిన్నంటే ఏర్పాట్లు జరిగినాయి. ఇది చరిత్ర పుటల్లో నిలిచిపోవడానికి దోహదపడే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇది మాత్రం ఒక ప్రపంచానికి ఐమార్గం ఉండబోతుంది అన్నటువంటి పరిణామాలు మాత్రం విశాఖ తీరంలో మాత్రం ఒక పండగ వాతుంది. రాత్రి పూట మాత్రం ఆ లైట్లు, ఎందుకంటే రాత్రి పూట వచ్చే వరకు ఎక్కడ కూడా ఎటువంటి చీకటి కానీ అటువంటి పరిస్థితులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేపట్టారు. మోడీ ఆవాసం ఉన్నటువంటి ఆ ప్రదేశం నుండి 10 కిలోమీటర్ల మేర మాత్రం భద్రత కట్టుదిట్టం చేయడంతో పాటు అనుమానితులు ఎవరిని కూడా వారిని కూడా ఇమీడియట్ గా పట్టుకునేందుకు కూడా ఒక వ్యూహం రచించారు. అటువంటి 4 గంటల భద్రత మధ్య జరుగుతున్నటువంటి ఈ 11వ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు మాత్రం విశాఖ సాగర తీరంలో ఘనంగా జరుగుతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి. రైట్, ఓకే సత్యనాయుడు, మొత్తం మీద పలు రికార్డులను బ్రేక్ చేసే విధంగా రేపు యోగాంధ్ర కార్యక్రమం జరగబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళి మోదీని స్వయంగా ఆహ్వానించి వారిని తీసుకొచ్చారు. అలాగే రేపు అర్లీ మార్నింగ్ నుంచే ఈ కార్యక్రమం మొదలవబోతున్న తరుణంలో మొత్తం 23 కిలోమీటర్ల మేర 5 లక్షల మంది యోగాసనాలు వేయబోతున్నారు. ఇంతకు ముందున్నటువంటి రికార్డు చూస్తే రాజస్థాన్ కోటా సిటీలో
984 మంది 2018లో ఒకేసారి యోగా చేసి ఒక రికార్డును నెలకొల్పి ఉన్నారు. రేపు యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ఈ రికార్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బద్దలు కొట్టబోతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అలాగే వెదర్ విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గానే ఉన్నారు. ఒకవేళ కనుక వర్షం పడినా సరే ప్రధాని మోదీ పాల్గొనేటువంటి ఈ ప్రధానమైన ప్లేస్లో ఎక్కడా ఇబ్బంది కలగకుండా 15,000 మంది అక్కడ యోగా చేసే విధంగా వాటర్ ప్రూఫ్ టెంట్స్ వేసేసి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రేపు జరగబోతున్నటువంటి యోగాంధ్ర కార్యక్రమాన్ని ఉదయం పొద్దున్న 5:30 నుంచే ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు కవర్ చేయబోతుంది. యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ఎలా ఈ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టబోతున్నారు అనేది మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు అందించబోతోంది. మోదీ యోగాసనాలు వేసే దగ్గర నుంచి, అలాగే యుద్ధ నౌకల మీద నేవీ సిబ్బంది యోగాసనాలు వేసే దగ్గర నుంచి, అలాగే వివిధ దేశాల రాయబారులు యోగాసనాలు వేయడం, రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఏ ప్రాంతాల్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయనేది కూడా ముఖ్యంగా మీకు ఆర్టీవీ ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇవ్వబోతుంది. మరీ ముఖ్యంగా యోగాంధ్ర కార్యక్రమం ద్వారా వరల్డ్ రికార్డ్ బద్దలు కొడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు ఆర్టీవీ. At KLH, we ensure that your dream job is a reality. KLH deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.